ఇది డిస్కంలో వడ్డింపులతో రాష్ట్రంలోని చిన్న మధ్యతరహా పరిశ్రమలకు గడ్డకాలం దాపురించింది. ఇప్పుడిప్పుడే తెలంగాణ కొద్ది కోలుకుంటుంది. గత 10 ఏళ్లలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు వస్తున్నాయి, ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి, వ్యవసాయం ఉత్పత్తి పెరుగుతుంది. అంతే ఈ 2 ఏళ్ల నుంచి మొదలైంది కథ. మళ్ళా శని దాపురించిందిరా అన్నట్టు తాజాగా 50 HP దాటితే హైటెన్షన్ మీటర్లు పెట్టుకోవాలంటూ ఆదేశాలు. ఇప్పటికే చెర్లపల్లి సహా పలు ఇండస్ట్రియల్ ఏరియాలో విద్యుత్ ఇంజనీర్లు నోటీసులు ఇవ్వడంపై పారిశ్రామికవేత్తల ఆందోళన. ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కు తరలిపోతున్నారు. ఎందుకంటే అక్కడ భారీ రాయితీలు ఇస్తున్నారు, భూములు ఇస్తున్నారు, పైగా రివర్స్ అమౌంట్ కూడా ఇస్తున్నారు. మనోడు ఏం చేస్తున్నాడు, రకరకాల పేర్లతోటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వాళ్ళ భూములను గుంజుకుంటున్నాడు, వాళ్ళని బెదిరించి రాయించుకుంటున్నాడు. ఇప్పుడు అట్లా కూడా తలొగ్గని వాళ్ళకు ఈ హెచ్టీ మీటర్లు పెట్టి వాళ్ళ సమర్థి చేయడానికి రెడీ అయ్యాడు. దానిపైన వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. 49 HP లోపు ఉన్న వినియోగదారులకు లో టెన్షన్ కేటగిరీలో 3 phase విద్యుత్ అందిస్తుండగా చిన్న వర్క్షాపులు, పలు ఆగ్రో బేస్డ్ ఫ్యాక్టరీలు, ఇతరత్ర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లన్నీ ఆ కేటగిరీలో నడుస్తున్నాయి. సుమారు 10 ఏళ్ల కిందటి నుంచిలే కనెక్షన్లు తీసుకొని రన్ చేస్తున్న వాటి స్థానంలో ఇప్పుడు హెచ్టీ మీటర్లు పెట్టుకోవాలంటే కొత్తగా ట్రాన్స్ఫార్మర్, బ్రేకర్, ఇతరత్ర సామాగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. సో ఒక్కో వినియోగదారుని పైన 7 లక్షల రూపాయల భారం. ఇప్పటికే ఆర్డర్లు లేక ఇబ్బందులు పడుతుండగా డిస్కమ్ అధికారుల తీరుతో మరింత కుదిరయ్యే ప్రమాదం ఉందని. అసలే పరిశ్రమలలో ఇప్పుడు ఆర్డర్లు లేవు, పరిశ్రమ అంతా తిరోగమనంలో ఉన్నది, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నడుస్తున్నది. ఓవైపు యుఎస్ కొత్త ఆంక్షలు పెట్టింది. ఇట్లా పారిశ్రామికవేత్తలకు ఇప్పటికే ఆర్డర్లు లేక, ఉత్పత్తి చేసిన వాటికి కొనుగోలు లేక, వాటికి సరైన మార్జిన్లు రాక, ఈ పన్నుల ధర పెరగడంతో, రోజుకో రకమైన పన్నులు వేయడమే, ఈ పన్నుల ధర పెరగడంతో వాళ్ళకు సరైన మార్జిన్ రాక నానా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ హెచ్టీ మీటర్లను ఒక్కొక్కరు 7 లక్షల రూపాయలు వ్యయం చేసి, ఈ 7 లక్షలతో అయిపోదు, రేపటి నుంచి వీళ్ళు తిప్పే ప్రతి రీడింగ్కు అదనపు భారం పడుతుంది అది. సో ఈ రకంగా పారిశ్రామికవేత్తలను భయపెట్టిస్తున్నాడు, రైతులను భూములు గుంజుకుంటామని భయపెట్టిస్తున్నారు, కాయలబడ్డ పారిశ్రామిక వాళ్ళ భూములను గుంజుకుంటామని భయపెట్టిస్తుండేది. రియల్ ఎస్టేట్లో ఒక్క ఫ్లోర్ వేసుకుంటే చాలు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఫ్లోర్కి ఇంత అని వసూలు చేసి వాళ్ళను భయపెట్టిస్తుంటివి. ఇట్లా అడుగడుగున బెదిరించడము, బ్లాక్మెయిల్ పాల్పోవడము, దోపిడీకి పాల్పడడం తప్ప ఈ రాష్ట్రంలో కొంత ప్రోత్సాహం ఇద్దాము, వాళ్ళకు ఆర్థికంగా కొంత చేయూతనిద్దాము, వెసులుబాటు కల్పిద్దాము, ఈ రంగాన్ని ముందటికి తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందిద్దాము, ఏ కోశాన లేదు. ఇది పరిశ్రమల లక్ష్యంగా వడ్డన. రాత్రిపూట విద్యుత్తును వినియోగించుకుంటున్న పరిశ్రమలకు అందించే రూపాయిన్నర అలవెన్స్ను డిసెంబర్ 1 నుంచి రద్దు చేసేసింది. ఆల్రెడీ 1 month అయిపోయింది. అదే సమయంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే యూనిట్కి రూపాయి అదనంగా వసూలు చేస్తున్నది. అదనపు వసూళ్లు కూడా మొదలైనవి. ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై యూనిట్కు 5.9 సర్ఛార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. లీడింగ్ ఫ్యాక్టరీ అన్లాకింగ్, పవర్ ఫ్యాక్టరీ అన్లాకింగ్తో పరిశ్రమలకు సమస్య చుట్టుముట్టాయి, బిల్లులు పెరిగాయి. ఇప్పటిదాకా హెచ్టీ వినియోగదారులకు కిలోవాట్ అవర్ బిల్లింగ్ ఉండగా తాజాగా కిలోవాట్ ఆంపియర్ అవర్ బేస్డ్ బిల్లింగ్ను ప్రవేశపెట్టారు. మీటర్లలో లాక్ వేసి ఉన్న లీడింగ్ పవర్ ఫ్యాక్టరీని ఇప్పుడు అన్లాక్ చేశారు. దీంతో అన్ని పరిశ్రమల బిల్లులు పెరగగా కొన్నింటికి 600%, మెజారిటీ పరిశ్రమల బిల్లులు 300% పెరుగుతాయి. అంటే 100 రూపాయలు 300 అవుతుంది, కొన్ని చోట్ల 600 కూడా అవుతుంది. సో ఇదే ఇప్పుడు వాళ్ళ భయం. హెచ్టీ మీటర్లు పెట్టుకోవడమే కాదు, ఈ పెట్టుకున్న తర్వాత వీళ్ళు వేసే బిల్లులు ఇప్పుడున్న బిల్లులకు ఒక 300% నుంచి 600% పెరుగుతాయి. ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు కదా, ఏదో ఒక రోజు అయింది పోయిందట కాదు, ఇది నెల రీడింగ్. ఈ నెల ఈ రీడింగ్ తోటి వాళ్ళు ఇప్పటికే నానా కష్టాల్లో పారిశ్రామికవేత్తలు ఉన్నారు. పరిశ్రమలు, తెలంగాణ పరిశ్రమలు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి పాలనలో కరెంటు కోతలు మొదలైనవి, రాయితీలు అన్నీ బంద్ అయినాయి, ప్రోత్సాహకాలు మొత్తం బంద్ అయినాయి. ఇప్పుడు అదనపు బాధలు చురు అయింది. దీంతో ఇక ఓవైపు రైతన్నలు, ఓవైపు పారిశ్రామికవేత్తలు దిక్కులేదురా మొర్రో అనుకుంటూ ఏడ్చే పరిస్థితి వచ్చింది.